నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేను ఆంజనేయ రాజు గారితో ఉన్నాను, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. ఫైబ్రాయిడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు మహిళల్లో ఈ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఫైబ్రాయిడ్స్ ఒకసారి సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల పిల్లలు పుట్టకపోవడం, చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మరి దీని నుంచి ఎలా బయటపడాలి, ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. సో పీసీఓడి, పీసీఓఎస్ అని మనం ఎంత రెగ్యులర్గా అంటే ఒక 10 ఏళ్ల నుంచి ఎలా అయితే మాట్లాడుతున్నారో అదే కేటగిరీలో ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ కూడా వచ్చి చేరింది. అవునండి. కొంతమంది డాక్టర్స్ ఇంకా ఇంతమంది ఉన్నారు సర్జరీస్ చేసి పెట్టినప్పుడు ఈ సైజులో ఇంత అంటే చాలా చిన్న సైజ్ నుంచి పెద్ద ముద్దలాగా ఉంటుందన్నమాట. సో అసలు అవి రావడానికి ఏంటి సార్, కారణం ఏంటి? లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎట్లా చేస్తే ఎలాంటి గైనిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి? ఇది చాలా మేజర్ గైనిక్ ఇష్యూ అమ్మ. చాలా మందికి ఇబ్బంది పెడుతుంది ఇది. సంతానం కలగకపోవడానికి కారణం డిశ్చార్జ్లు, లేకపోతే ఒబిసిటీ, లేకపోతే హెయిర్, బాడీ అంతా హెయిర్ వచ్చేయడం, ఇలాగ ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్లతోటి ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఇది మీరు అన్నట్టుగా ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓడీలు ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకే కేటగిరీలోకి వస్తాయమ్మ. పేర్లు డిఫరెంట్గా పెట్టారు, కానీ మన శరీరంలో ఎక్కడ ఎక్స్ట్రా గ్రోత్ వచ్చినా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఏంటంటే అక్కడ డెడ్ సెల్స్ ఉండిపోయినాయి. ఆ డెడ్ సెల్స్ని శరీరం బయటికి పంపలేనప్పుడు ఆ శరీరం పైన ఒక కవచం లాంటిది ఏర్పాటు చేయడం మొదలు పెడుతుంది మన బాడీయే. బాడీలో అద్భుతమైన మెకానిజం ఉంటుంది. దీనివల్ల మనకి రేపొద్దున ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా, ప్రమాదం జరగకుండా, ఇక్కడ క్రిములు కానీ ఇంకోటి కానీ డెడ్ సెల్స్ దగ్గరికి చేరి అది రేపొద్దున ఒక యాప్సిస్గా కానీ, ఒక క్యాన్సర్గా కానీ, ఇంకోటి కానీ మారకుండా దాన్ని ఒక కవర్ లాంటిది ఏర్పాటు చేసేసి దాచేస్తుంది మీ బాడీలో. అయ్యే మీకు ఆ సైజులు పెరిగి కొలది ఆ ఇబ్బంది ఎక్కువ అక్కడ రికరింగ్ అవుతూ ఉంటాయి. అంటే మళ్ళీ అక్కడే ఈ సెల్స్ చనిపోయి అవి పెరిగిపోతూ ఉంటే దాని సైజు కూడా పెరిగిపోతాం. ఆయుర్వేద శాస్త్రంలో మనం చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే గడ్డల్ని కరిగించడానికి, అలాగే గడ్డగట్టిన పదార్థాలని కరిగించడానికి అనేక రకాల మూలికలు ఉంటాయి. ఆ మూలికలను వాడుకుని మనం దీనికి కనుక ఇక్కడ ముదిరిపోయేసరికి ఏమవుతుందంటే అక్కడికి కొన్ని వైరస్లు, కొన్ని ఫంగస్లు ఇలాంటివి కూడా చేరతాయి. చేరడం వల్ల ఏమవుతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ ఫంగస్ కానీ, ఆ వైరస్ కానీ, ఆ క్రిమి కానీ అక్కడ లేకుండా ముందర చంపడం అనేది జరుగుతుందండి. చంపేసి ఎక్స్ట్రా గ్రోత్ ఏదైతే వచ్చిందో ఆ గ్రోత్ కరిగిపోవడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఓకే, దీన్ని హెర్బా శక్తి అంటామమ్మా. చాలా చిన్న మాత్రలు ఉంటాయి, చాలా చిన్నవి, అంటే మిరియంగింజ కన్నా చిన్నవి ఉంటాయి, కానీ చాలా పవర్ఫుల్ అమ్మాయి. ఇదేం చేస్తుందంటే శరీరంలో ఎక్కడైనా బ్లాకేజ్ కానీ, గడ్డగట్టిని అంటే కొవ్వు సంబంధించిన గడ్డలు కానీ, మీరు అన్నట్టుగా ఇలాగా యూట్రస్లో కానీ, లేకపోతే సంతానం కలిగే అవయవాల్లో ఏర్పడే సిస్ట్లు ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా కరిగిస్తుందమ్మా. అలాగే ఇది కరిగించేస్తుంది కదా అంటే వారం 10 రోజులు నెల వాడి మాకు తగ్గలేదు అంటాం కాదు. మినిమం ఒక 3 to 6 months వాడుకుంటేనే రిలీఫ్ వస్తుంది. అలాగే చాలామంది డాక్టర్లు ఏం చేస్తారంటే అయితే పైల్స్, మూలవ్యాధి అంటాం కదా, మనం ఆ పైల్స్కి ఇచ్చే మెడిసిన్స్ కూడా కొన్ని ఇట్ల మీద పనిచేస్తాయి. ఇప్పుడు ఏదైతే సిస్ట్ గట్టిపడిపోయిందో అక్కడ మాస్ అయితే పర్వాలేదమ్మా. శరీరం ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి కాల్షియంని పంపి కూడా దాన్ని జామ్ చేసేస్తాం, దాన్ని బాడీలో దాచేస్తాం. అటువంటిప్పుడు కాల్షియం కరిగించే మందులు వాడితేనే అది కరుగుతుంది. ఫాస్ఫరస్, కాల్షియము, మాస్ 3 రకాలైనవి ఉంటాయమ్మా. ఈ 3 కనుక మనం కరిగించగలిగితే డెఫినెట్గా పీసీఓడి కానీ, ఈ సిస్ట్లు కానీ ఇవన్నీ కూడా కరిగిపోవడానికి చక్కనే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఏం చేస్తామంటే ఇది బెస్ట్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందమ్మా. ఇది పనిచేసి ఆ ఏరియాలో ఈ సెల్స్ చనిపోవడానికి కారణమైన బ్యాక్టీరియా కానీ, ఫంగల్ కానీ, వైరస్ కానీ ఉంటే దాన్ని ముందర నిర్మూలిస్తాం. ఆ తర్వాత అది చనిపోవడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా కూడా ఆ సైజులు తగ్గడానికి అవకాశం ఉంది. అలా కాకుండా సైజు తగ్గించడానికి దీనికి కాంబినేషన్లో కొన్ని మందులు మనం ఆయుర్వేదంలో వాడుకుంటే అమ్మ కరిగిపోవడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది అంతే కదమ్మా. ఒకసారి సర్జరీ చేశాక రావద్దు కానీ మళ్ళీ వస్తున్నాయి. అవునండి. అంటే ఈ కొన్ని వాటికి రూట్లు లాంటివి ఉంటాయమ్మా. వచ్చిన దానికి
కనెక్టింగ్గా కొన్ని నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని మేము ఆయుర్వేదంలో వేళ్ళు అంటాం. ఆ వేరుతోటి సహా తీసేసినప్పుడు ఇది మళ్ళీ రాకుండా ఉంది. ఈ రూట్లన్నీ అలా ఉంచేసి మెయిన్ దాన్ని తీసాం అనుకోండి, అక్కడి నుంచి వచ్చి మాస్ మళ్ళీ ప్రొడ్యూస్ అయితే మళ్ళీ ఏర్పడటానికి అవకాశం, ఈ విధంగా మళ్ళీ రావడానికి కూడా అవకాశం ఉందండి. శాశ్వత నివారిణి అంటే కనుక అది ఫుడ్ సిస్టమ్ మార్చుకోవాలి, హైజెనిక్గా ఉండాలి, అలాగే మనం తీసుకునే ఆహారంలో కెమికల్స్ అయ్యి తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇలాగ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే కనుక తప్పనిసరిగా దీని నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఓకే, మోడర్న్ సైన్స్ పరంగా మనం డెవలప్ అవుతూ ఉన్నాము, ఆపరేషన్స్ అవసరమైనంత వరకు చేస్తూ ఉన్నారు, సీరియస్ సిచ్యువేషన్స్ కానీ ఏదైనా. కానీ ఒకసారి ఈ ఫైబ్రాయిడ్ విషయంలో అయితే ఒకసారి చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆయుర్వేదంలో అలా ఫామ్ అయ్యే అవకాశం లేకుండా రూట్ కాజ్ మీద కూడా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా పోయే అవకాశం ఉంటుంది. మీరు కనుక ఫైబ్రాయిడ్స్ గురించి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి ఒకసారి విజిట్ చేసి కూడా ఈ మెడిసిన్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.